ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు ఎటువంటి ప్రబలమైనటువంటి ధనయోగాలనిస్తాడు, అలాగే అద్భుతమైనటువంటి రాజకీయ విజయాలనిస్తాడు, ముఖ్యమంత్రి పదవిని అలంకరించడం లేదా ప్రధానమంత్రి పదవిని అలంకరించడం, ఇటువంటి రాజకీయ విజయాలనిస్తాడు. ఏ కాంబినేషన్స్ మనం చూడాల్సి ఉంటుంది, ఎటువంటి ప్లేస్మెంట్స్ని చూడాలి, ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకుందాము. రాహుకేతువులు పాపగ్రహాలు, మ్యాలిఫిక్ ప్లానెట్స్ కాబట్టి 3, 6, 11 హౌసెస్లో చాలా మంచి ఫలితాలు ఇస్తారు ఈ రెండు గ్రహాలు కూడాను. కాబట్టి రాహు 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్లో ఉంటే ఎక్కువగా శుభ ఫలితాలని ఇస్తాడు. అలాగే కోణ స్థానాల్లో, కేంద్ర స్థానాల్లో కూడా రాహు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇక 3rd హౌస్లో రాహు రిస్క్ టేకింగ్ నేచర్ని, అలాగే సాహసము, ధైర్యము, పట్టుదల, స్వతంత్రంగా జీవితంలో పైకి రావాలి అనేటువంటి ఒక ఆకాంక్ష, ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ రాహువు 3rd హౌస్లో. 6th హౌస్ అనేది రాహుకి ధనయోగాన్ని బాగా ఇవ్వగలిగినటువంటి ఒక హౌస్. ఇక 11th హౌస్ విషయానికి వచ్చినట్టయితే 11th హౌస్లో రాహువు ధనయోగాన్ని ఇస్తాడు, అలాగే రాజకీయ పదవిని కూడా ఇస్తాడు. అంటే ఒక ప్రధానమంత్రి పదవి కావచ్చు, ముఖ్యమంత్రి పదవి, ఇటువంటి పదవి కూడా ఇవ్వగలిగే సమర్థత ఉన్నటువంటి ప్లానెట్ రాహువు 11th హౌస్లో ఉంటాయి. ఇక ఏ విధంగా మనం ఈ బలాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ వీడియోలో 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ని తీసుకుని అందులో రాహు ఒక ఎగ్జాంపుల్లో ధనయోగాన్ని ఏ విధంగా ఇచ్చాడు, ధీరుభాయ్ అంబానీ గారి చార్ట్ తీసుకుని ఆయన హారోస్కోప్లో రాహు ఎటువంటి వ్యాపార విజయాలు, ధన విజయాలు, ధనపరమైనటువంటి యోగాలు, విజయాలు ఇచ్చాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి జయలలిత గారి చార్ట్లో రాహు మహాదశలో ఆవిడ ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఇటువంటి రాజకీయ సంచలనాన్ని ఇవ్వడానికి రాహువు యొక్క 11th హౌస్ ప్లేస్మెంట్ జయలలిత గారి విషయంలో ఏ విధంగా హెల్ప్ చేసింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 3rd హౌస్ ఎగ్జాంపుల్, 11th హౌస్ ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక చెప్పినట్టుగా 3rd హౌస్లో రాహు కనుక ఉన్నట్టయితే ఓన్ బిజినెస్తో పైకి రావడము, స్వయం కృషితో పైకి రావడము, వీటి పట్ల ఎక్కువగా వారికి తపన ఉంటుంది. జీవితంలో తనంతట తను ఎదగాలి అనేటువంటి ఒక తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. 11th హౌస్ అనేది ధనయోగమే కాకుండా పాలిటిక్స్కి సంబంధించినటువంటి హౌస్ కూడా 11th హౌస్. 5th హౌస్, 11th హౌస్ రెండు కూడా పాలిటిక్స్, అలాగే పొలిటికల్ గెయిన్స్, వీటికి సంబంధించినటువంటి హౌసెస్. ఎప్పుడు కూడా రాహు ఒక రాశిలో ఉన్నప్పుడు, ఉదాహరణకి 3rd హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే 3rd లార్డ్ స్ట్రెంత్ ఎంత ఉంది, 11th హౌస్లో ఉంటే 11th లార్డ్ స్ట్రెంత్ ఎంత ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. రాహు ఉన్న రాశి అధిపతి, రాహు ఉన్న రాశి యొక్క అధిపతి కనుక రాశి అధిపతి యోగంలో ఉంటే రాహు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి కూడా బలమైనటువంటి కాంబినేషన్ ఉంటే రాహు మహాదశ కూడా ఎక్కువగా శుభ ఫలితాలని ఇస్తుంది. ఈ విధంగా జైమినీ పద్ధతిలోకి వెళ్లకుండా కేవలం పరాశర సిస్టంలో అయితే కొంతవరకు శ్రీలగ్న, కటిక లగ్న యొక్క పాత్ర కూడా జోడిస్తూ ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్లో రాహు ఎటువంటి సక్సెస్ని వారికి ఇచ్చారు వారి యొక్క లైఫ్లో, వారికి కెరీర్ విషయంలో. అంటే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అంటాం. అంటే ఉదాహరణకి ధీరుభాయ్ అంబానీ గారి యొక్క ఆ సక్సెస్ అనేది కొన్ని జనరేషన్స్ గుర్తుండిపోయేటువంటి ఒక సక్సెస్. అలాగే జయలలిత గారు కూడా చాలా చెరగని ముద్ర వేశారు రాజకీయాల్లో. ఇటువంటి లాంగ్ లాస్టింగ్ సక్సెస్ని ఇచ్చేటువంటి రిజల్ట్స్ రాహు ఏ పరిస్థితుల్లో ఇస్తాడు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ నేను యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ధీరుభాయ్ అంబానీ గారి చార్ట్. ఆయన చార్ట్ కనుక చూసినట్టయితే ధనుర్ లగ్నము, లగ్నంలో రవి, చంద్ర, 2వ శని, 3వ రాహువు, 9వ కుజకేతువులు, 10వ గురువు, 12వ బుధ శుక్రులు. ఈయన కుజ మహాదశలో అలాగే రాహు మహాదశలో అద్భుతమైనటువంటి వ్యాపార విజయాల్ని అందుకున్నారు. అయితే ఇటువంటి ఒక బిజినెస్ సక్సెస్ ఇవ్వడానికి కుజుడు, రాహువు ఏ విధమైనటువంటి హెల్ప్ చేశారు అని కనుక చూసినట్టయితే ప్రధానంగా రాహు యొక్క 18 సంవత్సరాలు ఆయన వ్యాపారంలో సక్సెస్ని చూశారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ప్రత్యర్థుల నుంచి కొన్ని ఛాలెంజెస్ వచ్చినా వాటిని అధిగమించి అల్టిమేట్గా సక్సెస్ని చూశారు ఆయన రాహు మహాదశలో. అయితే కుజ మహాదశ కూడా ఆయనకి ఈ బిజినెస్ సక్సెస్కి పునాది వేసింది. ధను లగ్నానికి కుజుడు
యోగకారకుడు. అటువంటి కుజుడు 9th హౌస్లో ఉండడం, రాహుకి ఆపోజిట్లో ఉండడం, అంటే రాహుకేతువులు పరస్పరం చూసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక రాహు 3rd హౌస్లో ఉన్నాడు. 3rd హౌస్లో ఉన్నటువంటి రాహు చాలా స్ట్రాంగ్గా ఉండడము అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే రాహు తన సొంత నక్షత్రమైనటువంటి శతభిషలో ఉన్నాడు కుంభంలో. అలాగే రాహు యొక్క రాశ్యాధిపతి శని లగ్నం నుంచి 2nd హౌస్లో, ఓన్ హౌస్లో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇది కూడా ధనయోగం ట్రిగర్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. ఈ విధంగా లగ్నం నుంచి చంద్రుడి నుంచి కూడా రాహు 3rd హౌస్లో ఉండి 3rd లార్డ్ ధనయోగంలో ఉండడం అనేది చాలా మంచి కాంబినేషన్. అదేవిధంగా కుజుడి చేత చూడబడుతూ ఉండడము. అందుకే ఆయన వ్యాపారంలో పైకి ఎదిగే ప్రాసెస్లో చాలా చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొని తన్ని తాను నిలబెట్టుకుంటూ ముందుకి వచ్చి సక్సెస్ని సాధించారు. ఈ విధంగా కుజరాహుల పరస్పర వీక్షణ లేదా కుజరాహులు కలిసి ఉండడం అనేది ఎప్పుడు కూడా ఒక ఘర్షణ వైఖరిని సూచిస్తుంది. అయితే ఆ ఘర్షణ అనేది ఈయన వ్యాపారంలో ఎదగడానికి ఉపయోగపడినటువంటి ఘర్షణ. ఇక స్పెషల్ లగ్నాల విషయాలకు వచ్చినట్టయితే శ్రీలగ్నము, హోరలగ్నము, ఘటిక లగ్నము, ఈ 3 స్పెషల్ లగ్నాసు. ఇందులో శ్రీలగ్నం అనేది కర్కాటకంలో ఉంది, ఘటిక లగ్నం అనేది తులలో ఉంది. జెమినీ సిస్టంలో చరరాశి స్థిరరాశి పరస్పరం చూసుకుంటాయి. ఈ విధంగా చూసినట్టయితే ఘటిక లగ్నము చరరాశిలో ఉంది తులలో, స్థిరరాశి అయినటువంటి కుంభాన్ని చూస్తుంది, అందులో ఉన్న రాహుని చూస్తుంది. అంటే రాహు మీద ఘటిక లగ్నం యొక్క దృష్టి, అలాగే స్త్రీలగ్నం యొక్క దృష్టి ఉంది. ఇలా 2 స్పెషల్ లగ్నాస్ కనుక ఒక గ్రహాన్ని కనుక వీక్షిస్తున్నట్టయితే ఆ గ్రహం యొక్క మహాదశలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. ఈ విధంగా రాహు ఎందుకు ఇంత మంచి ధనయోగం ఇచ్చాడు అనడానికి ఇదొక మనకి వ్యాలిడేషన్గా పనికొస్తుంది. రాహు యొక్క 3rd హౌస్ ప్లేస్మెంట్, లగ్నం నుంచి చంద్రుడి నుంచి రెండింటి నుంచి కూడా, అలాగే కుజుడి యొక్క వీక్షణ, రాహు యొక్క రాశ్యాధిపతి శని బలంగా ఉండడము, శ్రీలగ్నము ఘటిక లగ్నము 2 రాహుని చూడడం, ఇది చాలా మంచి రిజల్ట్స్ని ఇచ్చింది ఆయన యొక్క బిజినెస్ సక్సెస్ని సాధించేటువంటి అంశంలో. ఇక 2 ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే జయలలిత గారి చార్ట్. ఆవిడ లగ్నము మిథున లగ్నము, 2వ శని, 3వ చంద్రకుజులు, 5వ కేతువు, 6వ గురువు, 9వ రవి బుధ, 10వ శుక్రుడు, 11వ రాహు. ఇక్కడ 11th హౌస్ రాహు అనేది ఈవిడికి పొలిటికల్గా చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇచ్చారు. 3 సార్లు ఆవిడ ముఖ్యమంత్రిగా పనిచేశారు రాహు మహాదశలో. అయితే కుజ మహాదశలో ఫస్ట్ టైం సీఎం అయినప్పటికీ రాహు మహాదశలో కూడా కంటిన్యూ చేస్తూ చాలా సక్సెస్ఫుల్ జర్నీని ఆవిడ కంప్లీట్ చేశారు పొలిటికల్గా. ఇక్కడ రాహు యొక్క 11th హౌస్ ప్లేస్మెంట్ని మనం అబ్జర్వ్ చేయాలి. 11th హౌస్లో ఉన్నటువంటి రాహు నేను ఇందాక చెప్పినట్టుగా పొలిటికల్ సక్సెస్ని ఇవ్వడానికి చాలా బాగా సహాయపడతాడు. అదేవిధంగా రాహు యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు చంద్రుడితో కలిసి వక్రించి 3rd హౌస్లో ఉండడము అనేది ఇవిడికి చాలా బాగా కలిసి వచ్చినటువంటి అంశం. ఇక్కడ చంద్రమంగళ యోగంలో కుజుడు ఉండడము అనేది చాలా బాగా కలిసి వచ్చినటువంటి ఒక అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా రాహువు ఉన్నది శుక్రుడి నక్షత్రం అయినటువంటి భరణిలో. శుక్రుడు లగ్నం నుంచి 10th హౌస్లో ఎగ్జాల్ట్ అయ్యి మాలవ యోగంలో ఉన్నాడు. ఈ విధంగా రాహు యొక్క రాశ్యాధిపతి కుజుడు చంద్రమంగళ యోగంలో ఉండడము, రాహు యొక్క నక్షత్రాధిపతి అయిన శుక్రుడు మాలవ యోగంలో ఉండడం, ఈ 2 కూడా ఆవిడకి చాలా బాగా కలిసి వచ్చినటువంటి అంశాలు. అదేవిధంగా శ్రీలగ్నము అనేది వృశ్చికంలో ఉండి రాహుని చూడటము. ఇటువంటి రాహు ప్లేస్మెంట్ ఆవిడకి ధనయోగాన్ని అలాగే రాజకీయ పదవి ప్రాప్తిని కూడా ఇవ్వడానికి సహాయపడింది. ఇక్కడ 11th హౌస్లో రాహు అనేది పొలిటికల్ సక్సెస్ ఇచ్చింది అనడానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ చార్ట్ని మనం చూడొచ్చు. ఎప్పుడు కూడా రాహు 3, 6, 11 హౌసెస్లో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతులు నక్షత్రాధిపతులు కనుక బలంగా ఉన్నట్టయితే తప్పకుండా వారికి అటువంటి గ్రహం యొక్క దశలో అంటే రాహు యొక్క దశలో చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇందాకటి ఎగ్జాంపుల్లో 3rd హౌస్లో రాహు బిజినెస్ సక్సెస్ని ఇస్తే ఈవిడికి 11th హౌస్ రాహు పొలిటికల్ సక్సెస్ని ఇచ్చారు. పొలిటికల్గా సక్సెస్ అవ్వడానికి అంటే మినిస్టర్ పదవి రావడానికి, ముఖ్యంగా మినిస్టర్ పదవి రావడానికి 5th హౌస్ 11th హౌస్ అనేది మనం స్టడీ చేయాలి.
ఆ విధంగా చూసినట్టయితే లగ్నం నుంచి 5th లార్డ్ అయినటువంటి శుక్రుడు నక్షత్రంలో రాహు ఉండడము, అటువంటి శుక్రుడు మాలవి యోగంలో ఉచ్చలు ఉండడము 10th హౌస్లో. అలాగే రాహు యొక్క రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా చంద్రుడితో కలిసి 3rd హౌస్లో చంద్రమంగళ యోగంలో ఉండడము. ఇంకొక విషయం మనం గమనించాల్సింది, ఎలాగైతే మనం 5th హౌస్ 11th హౌస్ని మినిస్టర్షిప్ని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తామో 3rd హౌస్ను కూడా దానికి సపోర్టివ్ ప్లేస్మెంట్గా చూడాలి. ఎందుకంటే 3rd హౌస్ అనేది 11th హౌస్ నుంచి 5th హౌస్ అవుతుంది, 5th హౌస్కి 11th హౌస్ అవుతుంది. ఈ విధంగా 3rd హౌస్లో ఈ కుజుడు యొక్క ప్లేస్మెంట్, అది చంద్రమంగళ యోగంలో ఉండడం, వక్రించి ఉండడం కుజుడు, ఇది చాలా బాగా సహాయపడింది. ఎప్పుడూ కూడా వక్రించిన గ్రహము బలాన్ని పెంచుకుంటుంది. వక్రించిన గ్రహం ఎప్పుడూ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు, అయితే స్ట్రగుల్స్ ఇస్తుంది. ఒక గ్రహం కనుక పాజిటివ్గా ఉండి వక్రిస్తే చాలా పాజిటివ్గా ఉంటుంది, అలాగే నెగిటివ్గా ఉండి కన్నా వక్రిస్తే నెగిటివ్గా ఎక్కువ ఉంటుంది. అయితే ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఇటువంటి స్ట్రగుల్ ఉన్నటువంటి ప్లానెట్ యోగంలో ఉండడం వల్ల ఆ జాతకుడికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి తమను తాము గట్టిగా స్ట్రాంగ్గా చేసుకుంటూ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ విధంగా కుజుడి యొక్క బలం కూడా ఆవిడికి సహాయపడింది. స్థూలంగా అంటే జైమిని, మండూక దశ లేదా ఇతర డీటెయిల్స్లోకి వెళ్లకుండా కేవలం రాహు యొక్క 3rd హౌస్ ప్లేస్మెంట్ అలాగే 11th హౌస్ ప్లేస్మెంట్ ఆధారం చేసుకుని ఎంత మంచి రిజల్ట్స్ ఇవ్వగలరు రాహుకేతులు. అందులో ఈ ఉదాహరణలో రాహు ఎంత అద్భుతమైనటువంటి ధనయోగాలు అలాగే రాజకీయ విజయాలు ఇవ్వగలడు అని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రాసెస్లో భాగంగా ఈ 2 ఎగ్జాంపుల్ చార్ట్స్ని నేను తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 2 చార్ట్స్లో కూడా రాహు యొక్క 3rd హౌస్ ప్లేస్మెంట్ చాలా బాగా కలిసి వచ్చింది ధీరుభాయ్ అంబానీ గారికి. అలాగే 11th హౌస్ ప్లేస్మెంట్ అనేది జయలలిత గారికి చాలా అద్భుతమైనటువంటి రాజకీయ విజయాల్ని అందించింది. అయితే అదే టైంలో రాహు మహాదశలోనూ కొంత రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు, ఒడిదుడుకులు, నేరారోపణలు ఇవన్నీ కూడా ఆవిడ ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కానీ అల్టిమేట్గా పొలిటికల్ సక్సెస్ అనేది ఆవిడ అనుభవించారు. ఇంత స్ట్రాంగ్ రిజల్ట్స్ని ఇవ్వగలిగినటువంటి ప్లానెట్స్ రాహువు, కేతువు. కాబట్టి వాటి యొక్క స్థితి కనుక అటువంటి రిజల్ట్స్ ఇవ్వగలిగే పొజిషన్లో ఉండి స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే రాహు మహాదశ వచ్చినప్పుడు ఆ జాతకుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.